శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే వెంటనే శ్రీనివాస్ ను విడుదల చేయాలి అంటూ దివ్వెల మాధురి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. మాధురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే వెంటనే శ్రీనివాస్ ను విడుదల చేయాలి అంటూ దివ్వెల మాధురి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేను రాను, నేను ఇక్కడ ఉంటాను, నేను ఇక్కడ ఉంటాను. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే విడుదల చేయాలంటూ దివ్వెల మాధురి పోలీస్ స్టేషన్ ధర్నాకు దిగింది. మాధురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్డేట్స్ రమేష్ అందిస్తారు శ్రీకాకుళం నుంచి. రమేష్. విజయచంద్రిక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హిరమండలం పోలీస్ స్టేషన్ లో 2025 ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పలు దఫాలుగా దువ్వాడ శ్రీనివాస్ పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేదు. మళ్ళీ 4 రోజుల క్రితం 22వ తేదీ లోపల విచారణకు హాజరు కావాలని చెప్పి హిరమండలం పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే సర్కిల్ కార్యాలయం కొత్తూరులో ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తూరు పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు శ్రీనివాస్ భారీ ఎత్తున అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు. విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. దాదాపుగా 11 గంటలకు ప్రారంభమైనటువంటి విచారణ ప్రస్తుతం 5:30 ప్రాంతం ఇంకా కొనసాగుతుంది. పోలీసులు ఆయన్ను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2025 ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కొన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని నేపథ్యంలో హిరమండలంకు సంబంధించినటువంటి ఒక జనసేన కార్యకర్త హిరమండలం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ నేపథ్యంలో 3 సెక్షన్ల కింద దువ్వాడ శ్రీనివాస్ పైన కేసు నమోదైంది. అయితే ముఖ్యంగా ఉదయం నుంచి కూడా పోలీస్ స్టేషన్ వద్ద దివ్వెల మాధురి హైడ్రామా కొనసాగుతోంది. ముఖ్యంగా శ్రీనివాస్ ను విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలో శ్రీనివాస్ లోనికి వెళ్తున్నప్పుడు తనతో పాటుగా దివ్వెల మాధురితో పాటు మరొక 10 మంది కార్యకర్తలను వదలాలని చెప్పి శ్రీనివాస్ పోలీసులు కోరారు. దీంతో అప్పట్లోనే కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే సాయంత్రం 4 దాటిన తర్వాత కూడా ఇంకా శ్రీనివాస్ ను విచారిస్తున్నటువంటి నేపథ్యంలో దివ్వెల మాధురి తన అనుచరులతో పెద్ద ఎత్తున కొత్తూరు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఎవరు కూడా ఇక్కడ ఆందోళన చేయొద్దు, కేవలం విచారణ మాత్రమే జరుగుతుంది కాబట్టి ఆందోళన చెందొద్దని చెప్పినప్పుడు కూడా దివ్వెల మాధురి పోలీసుల పైన చాలా దురుసుగా ప్రవర్తించారు. మొత్తం తన రోడ్డు మీద ఉంటే నష్టం ఏంటి, తన అనుచరులతో ఇక్కడ ఉంటాను, ఏం చేస్తారో చేసుకోండి అనేటటువంటి వ్యాఖ్యలు కూడా దివ్వెల మాధురి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు అక్కడే ఉండి శ్రీనివాస్ ని ఇమీడియట్ గా బయటకు పంపించాలనేటటువంటి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే శ్రీనివాస్ విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైనటువంటి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. విచారణకు పిలిచాం, దానిలో భాగంగానే ప్రస్తుతం ఆయన విచారిస్తున్నాం కాబట్టి కార్యకర్తలను మోహరించి ఇక్కడ హంగామా సృష్టించాల్సినటువంటి అవసరం లేదని పోలీసులు చెప్తున్నప్పుడు కూడా మాధురి పెద్ద ఎత్తున అక్కడే కూర్చొని బైఠాయించి పోలీసుల పైన దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిపోవడం జరిగింది. విజయచంద్రిక. ఓకే రమేష్, థ్యాంక్ యూ. నేను రాను, నేను ఇక్కడ ఉంటాను, నేను ఇక్కడ ఉంటాను.